శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 26వ రోజు భాగవతం పారాయణం. దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు. భర్త ఏం చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. అంటే ఆయనతో పాటు సపర్యలు చేస్తున్నది. ఆయనకి తపస్సుకు కావలసినటువంటివి అన్నమాట. ఆయనకు బాహ్య స్మృతి లేదు, అంటే ఆయనకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడనమాట. ఒకనాడు దేవహూతి చూడ్డానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు అంత శుష్కించిపోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లుగా కర్దమ ప్రజాపతిని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్తముడు తపస్సులోంచి ఎందుకోసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యాన్ని వర్ణన చేశాను, నా కోసం తప్పించడంలో పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయటంలో ఈవిడ ఇలా అయిపోయింది అనుకుని దేవహూతిని అన్నాడు, నీ సేవలకి నేనెంతో సంతోషించాను, నీకు నా వలన తీరవలసిన కోరిక ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు దేవహూతి ఒక సౌశీల్యవంతురాలైనటువంటి స్త్రీ భర్త వలన తాను సంతానవతి అయి తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడంది, ఈశ్వర, మీరు నాకు పతిదేవులు, మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టాన్ని నాకు కటాక్షించండి అని అంది. అప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా కటాక్షిస్తాను అని ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడటానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని ఉరపంజరం పైకి వచ్చేసి ఒక నార పంచె కట్టుకుని ఎప్పుడు దండకమండలాలు పట్టుకుని ఒక వెర్రివాడిలా ఒక తపస్సు చేసుకుంటున్న వాళ్ళలాగా ఏ భోగభాగ్యాలు లేని వాళ్ళలాగా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు భూశయనం చేసేవాడిలాగా కనపడుతున్నాను కదా. నాకు ఉన్న భోగములు ఎలాంటివో తెలుసా? ఈ భూమి యందు సార్వభౌముల వల్ల సమస్త భూమండలము ఏలగలిగినటువంటి చక్రవర్తులకు లేని భోగాలన్నీ నాకున్నాయి. నేను నిరంతరము శ్రీమన్నారాయణ్ణి సేవించాను, అపారమైన భక్తితో యోగాన్ని అవలంబించాను, గొప్ప తపస్సు చేశాను. దాని చేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడినటువంటి భోగోపకరణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలై దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణాలన్నీ నువ్వు చూడు అని దివ్య దృష్టిని ఇచ్చాడు దేవహూతికి. ఆవిడ తెల్లబోయింది. ఒక పెద్ద భవనం వచ్చింది. ఆ భవనంలో గొప్ప గొప్ప శయ్యా మందిరాలు ఉన్నాయి. ఆ శయ్యా మందిరాలకు ఏనుగు దంతాలతో చేయబడినటువంటి కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వేలాడుతున్న చీనాంబరాలు, బంగారము వెండితో చేయబడినటువంటి స్తంభాలు, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు వాటితోటి తాపడం చేయబడి ఉన్నాయి. లోపల సైనాగారాలు, బయట విశాలమైనటువంటి ప్రాంగణాలు. వీటన్నింటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో ఉన్న దేవహూతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. అప్పుడు కర్దమ ప్రజాపతి అన్నాడు, దేవహూతి, అదిగో బిందు స్వరూపం, అందులో నువ్వు దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. అలా చేసి బయటికి వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి 10,000 రెట్లు అధిక సౌందర్యం పొందింది. అక్కడ ఒక 1000 మంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టుపుట్టాలు కట్టి అంగరాగములు నల్ది ఆమె చక్కటి కేశపేశాలను ముడివేసి అందులో రకరకాలైన పువ్వులు పెట్టి ఒక నిలువుటద్దం పట్టుకు వచ్చి ఆవిడ ముందు పెట్టి సోయిగాని చూసుకోండి అని అన్నారు. అద్దంలో తన సోయిగాని చూసుకుని దేవహూతి వెంటనే తన భర్తను స్మరించింది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షం అయ్యాడు. మనం ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాం రావాల్సిందని విమానం ఎక్కించాడు కర్దమ ప్రజాపతి. ఈ విమానం సమస్త లోకాల మీద ఎవరికీ కనబడకుండా తిరగగలిగినటువంటి విమానం. అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. భోగాలను ఇద్దరూ అనుభవిస్తున్నారు. ఆనందంగా క్రీడిస్తూ ఉండగా
ఆ విమానం మేరుపర్వత శిఖరాల మీద దిగింది. వారు ఆ మేరుపర్వత చర్యల్లోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఉన్నారు. గ్రహాలన్నీ ఆ మేరుపర్వతాలు చుట్టి వస్తాయి. ఆ మేరుపర్వత చర్యల్లో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరాలు అలా భోగాలను అనుభవిస్తూనే ఉన్నాడు కర్దమ ప్రజాపతి. అలా అనుభవిస్తూ ఉండగా వారికి 9 ఆడపిల్లలు పుట్టారు. 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి అన్నాడు, మనం ఎన్నాళ్ళు ఈ భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అని అడిగాడు. ఆవిడ, అయ్యో 9 ఆడపిల్లలు జన్మించారు, పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చేస్తోంది, జ్ఞాపకమే లేదు, కాలం క్షణంలో గడిచిపోతోంది అంది. ఆయన అన్ని భోగాలను అనుభవిస్తూ ఇవి భోగాలు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యం బాగా ఏర్పడుతోంది కర్దమ ప్రజాపతికి. వైరాగ్య భావన మనస్సుతో ఉండాలి. అది పండినాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు దేవహూతి అంది, నిన్ను ఆపను, నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలో వచ్చినందుకు నువ్వు పండాలి, కానీ నాది ఒక్క కోరిక. నాకు 9 ఆడపిల్లలు ఇచ్చావు, ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుణ్ణి తేవాలి. నేనా ఆడదాన్ని, నాకు ఏమీ తెలియదు, అంచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటం నందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించేవాడుగా కావాలి, నన్ను కూడా జ్ఞానం వైపు తిప్పేవాడుగా కావాలి. అటువంటి వాడు కూతుళ్లను గట్టించవలసిన వాడు అయినటువంటి ఒక కొడుకుని ఇచ్చి వెళ్ళవలసింది అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, శభాష్, గొప్ప కోరిక కోరావు. నీవు ఒక్క కుమారుణ్ణి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. తదుపరి కర్దమ ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భంలోనికి ప్రవేశించి ఆయన కుమారుడైన కపిల భగవానుడు అని పేరుతో బయటికి వచ్చాడు. కపిల మహర్షి అంటాం కదా, ఆయన ఎవరి కుమారుడు? కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క కుమారుడు. ఒక నారాయణుడు ఎందుకు ఇక్కడ జన్మించాడంటే, ఇంతకుముందు అధ్యాయాల్లో మనం అదితి కశ్యపులు వివరించి విన్నాం కదా. అలాగే నాకు నారాయణుడిగా పుట్టాలని కోరుకున్నది కదా. అలాగ అందువల్ల నారాయణ రూపంలో కపిల భగవానుడుగా ఈ దేవహూతి కర్దమ ప్రజాపతికి జన్మించాడు. కపిల మహర్షి జన్మిస్తే సంతోషాన్ని ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. కర్దమ, నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలం ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోకుండా గృహస్థాశ్రమంలోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైనటువంటి భోగాన్ని అనుభవించి వైరాగ్యాన్ని పొంది ఆ వైరాగ్యం వలన సంసించుటకు సిద్ధపడినటువంటి భార్య కోరిక తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. ఈ కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షం పొందుతుంది. సన్యాసాశ్రమానికి వెళ్ళి నీవు మోక్షం పొందుతావు అన్నాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసినటువంటి విధానం. కొన్నాళ్ళు సన్యాసాశ్రమం విడిచి కర్దమ ప్రజాపతి దేవహూతితో కలిసి మళ్ళీ సుఖభోగాలు అనుభవించి సంసార భోగాలు అనుభవించి బిడ్డలు జన్మించాక తిరిగి మళ్ళీ సన్యాసాశ్రమానికి స్వీకరించాడు. ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన ధర్మం అని చెప్పాడు నారదుడు. చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరెవరికి ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, ఆయనే నిర్ణయం చెయ్యాలి. బ్రహ్మగారు, నీకు కలిగిన 9 పిల్లలను 9 ఋషులకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నారు. ఆయన సూచన ప్రకారం తన కుమార్తె అయినటువంటి కళను మరీచి మహర్షికి, అత్రి మహర్షికి అనసూయను, అంగీరసునికి శ్రద్ధను, పులస్తునకు హవిర్భును అనే అమ్మాయిని, పులుహునకు గతిని, క్రతువునకు క్రియను, భృగువుకి ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని, అధర్వునకు శాంతిని, ఇలా 9 మహర్షులకి 9 కన్యలనిచ్చి కన్యాదానం చేశాడు కర్దమ ప్రజాపతి.
చేసిన తర్వాత తాను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటి పిల్లాడైన కపిలుడు పడుకుని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. చంటి పిల్లవానిగా ఉన్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. మహానుభావ, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు, నన్ను ఉద్ధరించడానికే జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృరుణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృరుణం నుండి నన్ను ఉద్ధరించారు. అసలు మీ సౌజన్యానికి అద్దే లేదు. తండ్రి, మీకు నమస్కారం అని కర్దమ ప్రజాపతి ప్రార్థించాడు తన కొడుకు రూపంలో ఉన్నటువంటి కపిల మహర్షిని. అప్పుడు ఆయన అన్నాడు, ఇంతకు పూర్వం నేను ఈ భూమండలం మీద జన్మించి సౌఖ్యమనే వేదాంతాన్ని బోధన చేశాను. తత్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సౌఖ్యంలో నిర్ణయించి చెప్పడం సౌఖ్యము అంటారు. కానీ లోకం మర్చిపోయింది. మళ్ళీ సౌఖ్యం చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతానని మాట ఇచ్చాను కదా, తప్పలేదు, పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో, నీకు మోక్షం పొందుతావు అన్నాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి అన్నాడు, నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిగా నీవు ఉద్ధరించాలి అన్నాడు. తప్పకుండా ఉద్ధరిస్తాను అన్నాడు కపిలుడు మహర్షి. అంటే చంటిపిల్లాడి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అన్నమాట. ఇంతటితో ఈరోజు భాగవతం సంపూర్ణం. స్వస్తి.